మా తెలంగాణ దిక్కైతే దినం తప్పించి దినం, దినం తప్పించి దినం వర్షం పడుతూనే ఉన్నది. దానికి ఆరలేదు, పారలేదు. దానికి ఇష్టం వచ్చిన టైంలో అయితే దిబ్బడ దబ్బడ చంపిపోతుంది. ఇక ఇంట్లో ఆ టైంలో ఏమనిపిస్తుంది, ఏదైనా వేడి వేడిగా వేసుకోవాలనిపిస్తుంది. అందుకోసమనే గోధుమ పిండి పునుగులు అయితే ఎత్తాను అన్నట్టు. మొన్న చేసిన రెసిపీ నచ్చింది, మా పిల్లలు కూడా మంచిగా తిన్నారు. కానీ ఇంట్లో దానికి తగ్గట్టుగా ఐటమ్స్ అయితే అస్సలకే లేవు. ఒక ఉల్లిగడ్డ ఉంటాయి, నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉప్పు కారం యాడ్ చేసి అయితే పునుగులాగా చేసేసిన అన్నట్టు. పెరిగిట్లు ఏం లేదు, కానీ టేస్ట్ మాత్రం హల్చల్ ఉంది. ఎందుకంటే మనం ఏం చేసుకున్నా ఇంట్లో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మరి బయటికి పోతే బయట మంచిగానే దంచుతావు కదా అని చాలామంది అంటారు అన్నట్టు. ఆ దంచుడు ముచ్చట పక్కకు పెడితే అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మన దగ్గర పైసలు ఉంటే కనీసం ఏదైనా తింటాం. ఇక తినంగా చూసి మనం మస్తు దంచుతావు కదా, తింటావు కదా అంటారు. గది కాదు ముచ్చట. ఒక వారం రోజులల్లా 4 రోజులు బయట తిండి తింటే అప్పుడు బయట తిండోళ్ళు అనాలి, కానీ ఇంట్లో చేసుకొని తింటే వండుకుంటే చేస్తే కూడా బయట తిండోళ్ళు అంటే మాత్రం ఇక కథ వేరే ఉంటుంది. ముచ్చట ఏంటంటే ఇవాళ మా పిల్లలతోటి కలిసి అయితే వంట చేస్తున్నా. అక్కడ చేసేదానికన్నా నేను వాళ్ళు చేసే అంగడి చదిరేదే ఎక్కువ ఉంటుంది. ఇక గట్లుండి ఒక్కసారి అయితే అట్లా మా పిల్లలతోటి ఎట్లా వస్తుందో వీడియో అని అయితే తీసిన అన్నట్టు. నేను ప్రొద్దంతా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తానో ఒక్క అర్ధ గంటల్లో వాడు నవ్వినా లేకపోతే వాడు మంచిగా యాక్టివ్గా ఉన్నా వాళ్ళు చేసే అల్లరి చూస్తే నాకు అంతే మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఎంతైనా వెనకటి పిల్లలకు ఇప్పటి పిల్లలకు చాలా డిఫరెంట్. ఎందుకంటే అప్పుడు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఇద్దరే ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడనే ఉంటారు. గది తేడా. ఇది ముచ్చట అన్నట్టు. మా పిల్లలైతే వేడి వేడిగా చల్లటి వెదర్లో పురుగులు ఎంజాయ్ చేసినాం. మీరేం చేసుకుంటారు?